హలో స్నేహితులు, వెల్కమ్ బ్యాక్ టు ఫేమస్ ఫుడ్ మేకర్. ఏంటి ఎక్కడ ఉన్నాం అని అనుకుంటున్నారా? చెప్పండి అతమా. ఈ రోజు మేము పోయిన వారం అయితే మామిడికాయ పులిహోర చేశారండి. ఇప్పుడైతే మరి ఈ పచ్చి జీడి మామిడి పప్పుతో చికెన్ వండి చూపించాను నేనైతే. మీరు ఎప్పుడైనా తిన్నారండి? మరి మా అత్తమ్మ చేత మేము అందరం ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చేసాం తోటకైతే. ఇప్పుడు మా అత్తమ్మ చేత ఈ జీడిపప్పు వేసుకొని చికెన్తో కూర వండించుకొని తినబోతున్నాం. మీరు కూడా చూసేయండి ఆ కూర ఎలా వండుతారు ఏంటి అనేది. ఫస్ట్ మరి కొయ్యాలి కాబట్టి మా అత్తమ్మ ఇప్పుడు ఇట్లా కోస్తారనమాట. కొయ్యండి అత్తమ్మ, ఎలాంటివి కొయ్యాలో చెప్పండి వాళ్ళకి కూడా. ఇది కొంచెం ముదరపప్పులో, ఈ పచ్చిపప్పులోనే ముదరపప్పు ఉన్నది కోసుకోవాలండి మనం. ఇదమ్మా గిన్నె. చూసారా జీడి మామిడి పళ్ళు ఎంత బాగున్నాయో చక్కగా. చూసారు కదండి, ఇలాగే మనకి కూరకి ఎంత అయితే పడుతుందో మొత్తం అంతా ఇలాగే కోసుకోవాలి. ఇది కోసుకొని ఇప్పుడు డైరెక్ట్ ఇదైతే కాదు, దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వీటిని మనం చేసుకోవాలి. మామూలు జీడిపప్పు కంటే ఈ పచ్చి జీడిపప్పు వేసుకొని వండుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు మరి వీటిని ఎలా కట్ చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు మేము చూపిస్తాము. ఇది ఎప్పుడు మనకు దొరకదు కదా, ఇయర్లో ఒకసారి దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ తినండి. హెల్త్కి అయితే మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కత్తి పెడితే అయితే ఇలా 2 బద్దల కింద కోసుకోవాలి. చాలా జాగ్రత్తగా కోసుకోవాలంటే అండి. ఇది ఏమవుతుంది అది తగిలితే? జీడి తగిలితే చెయ్యి పొక్కుతుంది. పైగా కొంచెం 2 రోజులకి ఇవి పొరలాగా వస్తుంది, అంతే, ఏం కాదు. కానీ అయినా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే క్లాత్ పెట్టుకుని, వేస్ట్ క్లాత్ పెట్టుకుని చేతికి ఇలా వచ్చేస్తాం. చూసారు కదండి, పచ్చి జీడిపప్పు ఇలా కట్ చేసేసుకుంటున్నాయి. అన్ని కట్ చేసేసుకోవాలి. చిన్నారి ఇదిగో చూడు, నేను ఇంకొక పద్ధతిలో కూడా తీయగలను. ఇలా పుల్ల పెట్టి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసినట్టయితే చక్కగా. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా వచ్చిందండి. కొత్తగా చేసిన వాళ్ళకైతే రాకపోవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే నాకే రాలేదు. మా అత్తమ్మకి వచ్చినట్లు రాదు అనుకుంటే కత్తి పెడితే కోసేసుకుంటున్నాయి. ఇలా అయితే మనకి మొత్తం పప్పులో వచ్చేసింది. అలా అయితే 2 బద్దల కింద వస్తుంది కదా అత్తమా. దాని మీద ఉన్న తక్కువ తీసుకోవాలా? తీసుకోవాలి. ఇదిగో చక్కగా ఇలాగా గుళ్ళ తీసుకొచ్చి మనం ఇంకొంచెం చూసారు కదా, ఇలా కోసి ఈ పైన తొక్కని ఇలాగా తీస్తే మనకి చాలా ఈజీగా వచ్చేసింది. మొత్తం అన్ని ఇలాగే కోసుకొని తొక్కలు తీసేసుకోవాలి. పప్పు ఇలాగా రెడీ చేసుకున్నాము. పప్పు తీసుకున్నాము, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం కూర వండుకోవడానికి స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి నూనె పోసుకున్నాం. ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలంటే కొంచెం కరివేపాకు వేసుకుందామండి. తర్వాత అలాగా ఉల్లిపాయలు. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. అది మామూలు లేరు, అది బాయిలేరు మాంసం కాకుండా లేరు మాంసం తీసుకున్నానండి నేను. అంటే బాయిలేరు కంటే ఇది బాగుంటుంది, ఇది నాటుకోడి మాంసంలా ఉంటుంది అనేసి నేను అది తీసుకున్నాను. ఫారం కోడి మాంసం అంటారండి ఇది. మరి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా అత్తమా, ఇప్పుడు ఏం చేద్దాము? అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము. దంచుకోవాలా? అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుందాం. అయితే నేను ఈ పొయ్యి మీద చేస్తున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద కూర వండుతున్నాను. పొయ్యి మీద వండితే మా ఆయన గారు, మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. గ్యాస్ మీద కంటే పొలాల పొయ్యి మీద వండుకున్న కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాలం పిల్లలు ఎవరికి కూడా పొయ్యి మీద వంట చేయడం రావట్లేదండి. పొయ్యి వెలిగించడం కూడా తెలియదు వాళ్ళకి. అన్నీ అలవాటు చేసుకోవాలండి. కానీ మా కోళ్ళు అలాగైతే కాదులేండి. మా కోళ్ళు దేనికైనా సరే ఎంత కష్టమైనా ఇష్టంగా పని చేయడానికే ఇష్టపడుతుందండి అమ్మాయి. కానీ పొయ్యి మీద చేయటం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉన్నది, అయినా తప్పదు. మరి మనం చక్కగా రుచిగా తినాలి అనుకుంటే కొన్నిసార్లు కష్టపడాలి. చేసేయమ్మా. ఫ్రెష్గా దంచుకుందామండి.
మ్యాక్సిమం మేము కూరలు అయితే చాలా ఇలాగా ఫ్రెష్గానే వేసుకుంటాము. మనం స్టోర్ చేసి పెట్టుకొని వేసుకున్న దానికి ఇలా ఫ్రెష్గా దంచిపెట్టి వేసుకున్న దానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అమ్మ అల్లం దంచేసాను. చికెన్ వేసుకుందాము. ఉల్లిపాయలు కూడా అయిపోయినాయి. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయండి. ఇవన్నీ చికెన్ శుభ్రంగా కడుక్కొని ఒక కేజీ అయితే కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువనే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుందామండి. ఇది కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ఉడకడానికి. చెప్పాం కదా ఇది బాయిలర్ చికెన్ కాదు కదా, ఇది లేయర్ మాంసం. కొంచెం ఎక్కువ ఉడకడానికి టైం పడుతుంది. పసుపు తీసుకొని వాటర్ పసుపు వేసుకుందాం. సరే ఇది కొంచెం సమయం పడుతుంది కాబట్టి కొంచెం బాగా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ తీసుకోమా. ఇవన్నీ బాగా కలిసిలాగా కలుపుకుందాము. సాల్ట్ ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఎలా లేదన్నా ఒక 20 నిమిషాలు అరగంట సేపు ఉడకాలి. అరగంట పైన పట్టుతుంది. ఇప్పుడు కారం వేసుకుందామమ్మా. అరగంట అయ్యింది. మనం పొయ్యి మీద కూర పెట్టుకుని సరిపడినంత కారం వేసుకోవాలండి. కారం వేసి కొంచెం మళ్ళీ ఇలా కలిపి నీళ్ళు పోసుకుందాము. సరిపడా కారం వేసుకొని నీళ్ళు పోసుకుందామండి. రెడీ అయిపోయిందండి కూర. 20 నిమిషాలు మళ్ళీ కారం వేసుకున్నాక 20 నిమిషాల పాటు ఉడకనిచ్చాము. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిమాడి పప్పు, పచ్చిక్కల పప్పు అన్నమాట. ఇది వేసుకుందాం. మొత్తం కూర అంతా ఉడికిపోయి వేసుకోవాలంటే జీడిపప్పు వేసుకున్న 2 నిమిషాల తర్వాత మసాలాలు వేసుకోవాలండి. చికెన్ మసాలా 1 స్పూను, ధనియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, అంతేనండి. అయిపోయిందమ్మా. అయిపోయింది. కూర రెడీ అయిపోయింది. పచ్చి జీడిపప్పు, కారం కోడి మాంసం కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి. నేనేసేనా? సరేనండి. మా అత్తమ్మ వండింది కాబట్టి మరి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఎలా ఉంది? చాలా బాగుందండి. పొయ్యి మీద కదా వండుకున్నాం. చాలా టేస్ట్గా అయితే ఉంది చికెన్ కూర. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇదైతే మామిడికాయ పులిహోర అండి. ఈ వీడియో మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మీకు కావాలి అనుకుంటే ఓపెన్ చేయండి. కంపల్సరీ రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. అలాగే మా అత్తమ్మ వీడియో, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ స్నేహితులు. బాయ్ స్నేహితులు.